భారతదేశంతో గేమ్స్ ఆడొద్దు అన్నటువంటిది ఇప్పుడు అమెరికాకి అర్థమైపోయినటువంటి అంశం. పెట్రోలు, డీజిలు మేము చెప్పినోడి దగ్గర కొనాలి. మేము చెప్పిన రేటుకి కొనాలి. కొనం. బాజాప్తా చెప్తున్నాం కొనం. రష్యా దగ్గర నుంచి కొనొద్దు, కొంటాం. ఇరాన్ దగ్గర నుంచి కొనొద్దు, కొంటాం. వెనుజులా దగ్గర నుంచి కొనొద్దు, కొంటాం అన్నాం, కొన్నాం. ఆంక్షలంది. సరే పెట్టుకో అన్నాం. అయినా సరే కొన్నాం. ఇప్పుడు అమెరికానే దిగొచ్చింది. మన నెహ్రూ గారు ఏమన్నాడు, భారతదేశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా దేశంలో కరెంటు వాడతా, వాళ్ళ దేశంలో ఎట్లా అన్నాడు. నువ్వెవడరా చెప్పేది గన్నాయిగా, మా దేశంలో 21కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారాలు ఉన్నాయి, మాకు సినిమా చెప్పొద్దని చెప్తాం చాట్ జీపీటీ విషయంలో మాట్లాడితే. భారతదేశాన్ని తక్కువ చేసి అంచనా వేస్తే అమెరికాకి నష్టం. అమెరికా వాడి సరుకు ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి, ఇక్కడ సరుకు అక్కడ కొనుక్కోవాలి, ఇక్కడది అక్కడ తక్కువకి వస్తుంది, అక్కడది ఎక్కువైనా సరే ఇక్కడ తక్కువ కొనడానికి ఇక్కడ అదే రేటు పెట్టుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన దగ్గరది 10 రూపాయలు అక్కడ 15 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటారు, 5 రూపాయలు ఆడు లబ్ధి పొందుతున్నాడు. మనకు ఒక 10 రూపాయలు వస్తుంది, ఇక్కడ 5 రూపాయలకి పోయేది 10 రూపాయలకి అక్కడికి వెళ్తుంది. అదే సమయంలో వాడి 10 రూపాయలు వస్తూ ఇక్కడికి వచ్చి 15కి అమ్ముతున్నాడు, కానీ తగ్గించేం అమ్మట్లేదు కదా 5 రూపాయలకి. కాబట్టి మన వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, కానీ వాళ్ళ వల్ల మనం లబ్ధి పొందట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదే తేల్చి చెప్పారు అశ్విని వైష్ణవ్.